అల్లూరు జిల్లా నీరు తోటపాలెం వద్ద దాడిలో గాయపడ్డ పాస్టర్ అభినయ్ దర్శన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసుల విచారణపై నమ్మకం లేదని, దాడి చేసిన వారిని వదిలేసి తన అనుచరులను అరెస్టు చేశారని ఆరోపించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాలలాగే తనను చంపాలని చూస్తున్నారన్నారు. తనపై కూడా తప్పుడు సాక్ష్యాలు సృష్టించి పోలీసులు డబుల్ గేమ్ ఆడుతున్నారని తెలిపారు. తనపై ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు అనుచరులు దాడి చేయలేదని స్పష్టం చేశారు. త్వరలోనే ఎవరు దాడి చేశారో బయట పెట్టనున్నట్టు పాస్టర్ అభినయ్ దర్శన్ పేర్కొన్నారు. 5 మంది 3 బైకుల్లో వచ్చి గుడ్లు విసిరారు కారు మీద. విసరగానే నేను కార్ని రైట్ సైడ్ లూప్ లైన్ ఒకటి ఉంటే అట్లా టర్న్ తీసుకున్నాక వాళ్ళు ఆగిపోతారేమో అనుకున్నాను. కానీ ఇమీడియట్ గా వాళ్ళు రాళ్ళు తీసుకుని కారు మీద విసరంతో అద్దాలు పగిలిపోతున్నాయి. సో నేను భయపడి అట్లే అడవిలోకి కార్ని చెట్లలోకి తీసుకెళ్లిపోయాను. అక్కడ ఆగిపోయింది. కార్ అన్లాక్ చేసి దిగేలోపు వాళ్ళు వచ్చేసారు. మొత్తం 2 వచ్చి నా చేతులు పట్టుకుని లాగేశారు. కింద పడ్డాక ఇంకొక 2 వచ్చారు. 4 కలిసి నన్ను లోపలికి తీసుకెళ్లిపోయారు. బీర్ బాటిల్ ఉంటుంది కదా, బీర్ బాటిల్ తో పగలగొట్టి ఇక్కడ ఫస్ట్ స్టమక్ లో గట్టి పొడిచిపోతే నేను తప్పించుకునే ప్రయత్నంలో గట్టి గీసుకుపోయింది. తర్వాత మా వాళ్ళు గట్టి అరిచాడు. నాతో ఉన్న అతను అరిసరికి పరిగెట్టుకుని వెళ్ళిపోయారు. మరలా వచ్చారు. మరలా వచ్చి మరలా కొడితే నేను కింద పడ్డాను. అప్పుడు ఇక్కడ తొడ మీద పొడిచారు, ఇక్కడ పొడిచారు. తర్వాత రైట్ సైడ్ తొడ మీద గీసారు. ఈలోపు ఉపాధి హామీ పనులకు వెళ్లే వాళ్ళు ఆ రోడ్లో వెళ్తూ ఆ సౌండ్ విని లోపలికి వచ్చేసరికి వాళ్ళు ఎస్కేప్ అయిపోయి బైకులు తీసుకుని పారిపోయారు. ఏజెన్సీ ప్రాంతంలో నేను ప్రతి గ్రామానికి పర్యటిస్తూ ఆ గ్రామ సమస్యల మీద పోరాడుతూ నీళ్లు లేని చోట, రోడ్లు లేని చోట, డ్రైనేజీలు, బాత్రూంలు, అంగన్వాడీలు, స్కూళ్లు లేనటువంటి గ్రామాల్లో ఆ సమస్యలను వెలికి తీస్తూ వినతి పత్రాలు తీసుకెళ్లి అధికారులకు ఇస్తూ ఆ సమస్యలను పరిష్కరించే విధంగా నేను ముందుకు వెళ్తున్నాను, గ్రామాల్లో పాదయాత్ర చేస్తూ. అయితే ఇది కొంతమందికి నచ్చలేదు. నీరు తోటపాలెంలో నీళ్లు లేవన్న సమస్య మీద మాట్లాడినప్పుడు ఇమీడియట్ గా ఆ గ్రౌండ్ రిపోర్ట్ చూసిన నెక్స్ట్ డేనే ఒక కాల్ వచ్చింది నాకు. ఆ ఫోన్ నెంబర్ కూడా పెట్టాను యూట్యూబ్. అతను ఏమన్నాడంటే, నీరు తోటపాలెం విడిచిపోకపోతే నేను అక్కడే చంపి పాతెట్టేస్తాను, నీకు సుపారీ ఇచ్చాం నిన్ను చంపడానికి, నువ్వు మా ఏరియాలో నువ్వు ఎక్కడోడువో కడపోడివి ఇక్కడ చెందిన చేసేది, ఆ సమస్యలు మేము చూసుకుంటాం, నువ్వు బయలుదేరి వెళ్ళిపో, నీకు 2 రోజులు టైం ఇస్తున్నా అని చెప్పాడు. నేను వెళ్ళడం చెప్పాను. మరలా 2 రోజుల తర్వాత మరలా ఫోన్ చేశాడు. అదే నెంబర్ నుంచి అదే పర్సన్ ఫోన్ చేసి, ఏం నిర్ణయించుకున్నావు, వెళ్తావా లేదా, నీ మంచి కోసం చెప్తున్నా, ఆల్రెడీ మనుషులకి సుపారీ ఇచ్చాం, చంపుతారు, ఎందుకు చచ్చిపోతావు, 4 రోజులు బతుకని చెప్పాడు. అది కూడా రికార్డింగ్ చేసి పెట్టాను. సో దీన్ని బట్టి నేను ఏమనుకుంటున్నానంటే, ఇది ఖచ్చితంగా ఈ కుట్ర వెనకాల రాజకీయ కోణం ఉంది అని నేను అనుకుంటున్నాను. సో ఆ వార్నింగ్, ఆ థ్రెటనింగ్ కాల్స్ వచ్చిన 4వ రోజే ఇన్సిడెంట్ జరిగిందండి. విశ్వేశ్వరరావు గారు ఎమ్మెల్యే ప్రెసిడెంట్, సారీ, అంటే ఆయన చేయించారని నేను చెప్పట్లేదు. కానీ మరి ప్రభుత్వం చేయిస్తుందా, లేదంటే పార్టీలు చేయించారా, లేదంటే నాయకులు చేయించారా, అది ఎవరైనా నాకు తెలియదు. వచ్చిన థ్రెటనింగ్ కాల్ ని బట్టి నేను జస్ట్ నా గెస్ట్ చెప్తున్నాను, నా ఇమాజినేషన్ లో నేను అనుకున్నది చెప్తున్నాను. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఏదైతే జరిగిందో సేమ్ ఇప్పుడు నా విషయంలో కూడా అదే జరుగుతుంది. సేమ్ అలాంటి కుట్రే జరుగుతుంది. అన్న ప్రభుత్వం వాళ్ళది, నాయకులు వాళ్ళు, అధికారం వాళ్ళది, అన్ని వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ప్రవీణ్ పగడాల గారు హత్య చేయబడితే తాగి చచ్చిపోయాడని చెప్పి సీసీ ఫుటేజ్లు పుట్టించిన వాళ్ళు ఈ రోజు సేమ్ నాతో వాంగ్మూలం తీసుకున్నారు. స్టేట్మెంట్ చింతపల్లి హాస్పిటల్లో రాత్రి తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టినప్పుడు ఏం మొదలు పెట్టాలి, ఫోన్ చేసిన వాడు ఎవడు, వాడిది ఏ ఊరు, ఈ నంబర్ వరకు, ఇది కదా. నాతో పాటు ఉన్నటువంటి 2ని తీసుకెళ్లిపోయి ఇమీడియట్ గా నా మినిస్ట్రీ ఫోను, తర్వాత నా ఫ్రెండ్ ఫోను, నా పర్సనల్ ఫోన్ 3 లాగేసుకొని వాళ్ళని కొట్టారు. వాళ్ళని కొట్టి ఎందుకు చేశారు చెప్పండి, ఇది ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తుంది. ఎవరు చేశారు కాదు, మీరెందుకు చేశారు, ఇది మొదలు పెట్టారు. ఈ రోజు అభినయ దర్శనే తనకు తానుగా చేసుకున్నటువంటి డ్రామా ఇది స్క్రిప్టెడ్ అని నిరూపించే ప్రయత్నం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ వల్ల అవుతుంది, ఎందుకంటే సృష్టికర్తలు వాళ్ళే. ప్రవీణ్ పగడాల విషయంలో చూసాము ఏమేమి సృష్టించారు, ఎలా నమ్మించారు ప్రజలని. ఈ రోజు కూడా అదే కుట్ర పన్నుతున్నారు. ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఉంటాడు, నిజానిజాలు తెలిసిన వాడు ఆయన మాత్రమే. నా పైన ఎప్పుడు దేవుడు ఉంటాడు.